ఇక రెండో రోజు ఉదయం నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం హెడ్ రెగ్యులేటర్ పంప్ హౌస్ కాలువల పనులు కల్వకుర్తి పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. తర్వాత వట్టెం రిజర్వాయర్ ను చేరుకుని అక్కడి పనులను సమీక్షించి కరివేన రిజర్వాయర్ ను సందర్శిస్తారు. అనంతరం ఉద్దం దాడుపూర్ రిజర్వాయర్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. 2 రోజుల పాటు సీఎం పర్యటన అధికంగా హెలికాప్టర్ ద్వారానే సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ గారు చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించాలని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి మహబూబ్ జిల్లాకు సంబంధించిన పర్యటనకు సంబంధించి పూర్తిగా సర్వం సిద్ధం చేసి చెప్పుకోవచ్చు. అధికారులు ఇటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు అయితే పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల పైన అలాగే వేగవంతం చేసేలా కూడా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు చెప్పుకోవచ్చు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల ప్రాంతం ఉంటే హైదరాబాద్ నుంచి అయితే నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కూడా అక్కడ చేరుకుంటారు మధ్యాహ్నం 3 గంటలకు. అనంతరం అక్కడ మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకం సంబంధించి ఆయన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఆ కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లాకు సస్యశ్యామలం చేసేందుకు ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఆ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఏదైతే కృష్ణానది భీమా సంబంధించిన నదులు అయితే ఏవి ఉన్నో దాన్ని పూర్తిగా కర్ణాటక ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ అయితే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముగ్గురు కూడా మంత్రులు సీఎం కూడా అక్కడ కృష్ణానది భీమా ప్రతిపాదనకు సంబంధించిన బ్యారేజీలు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన అక్కడ కృష్ణానది ప్రాంతం పైన బ్యారేజీలు ఏర్పాట్లు ప్రతిపాదనకు సంబంధించి 2 రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తిగా ఆ ప్రాంతానికి ప్రతిపాదనకు సంబంధించిన బ్యారేజీల విషయాలను కూడా అక్కడ నేరుగా పరిశీలిస్తారు. ముఖ్యంగా అక్కడ మక్తల్ కొడంగల్ ఎత్తిపోత పనులు పరిశీలన అనంతరం అక్కడ కృష్ణానదికి సంబంధించిన పూర్తిగా బ్యారేజీలని ప్రతిపాదనకు సంబంధించిన ఆ నీటి సమస్య కావచ్చు, అక్కడ ఉన్నటువంటి 2 కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులకు అక్కడ పాల్గొని చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు సార్థం ఏదైతే 9 టీఎంసీలు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా అక్కడ ఇంజనీర్ అధికారులతో పాటు అక్కడ జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఏ విధంగా ఉంది, అక్కడ కొద్ది మరమ్మతులకు సంబంధించిన ఏంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అక్కడ ఈ వానాకాలంలో వచ్చే నీటికి సంబంధించి పూర్తిగా జూరాల ప్రాజెక్టులో పూర్తిగా ఒండి నిండిపోయడంతో దాన్ని తీసేందుకు కూడా సంబంధించి పూర్తిగా అధికారులతో చర్చించే ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు చాలా కాలం నిర్మాణం చేపట్టింది. దాదాపు వరద వచ్చినప్పటి నుంచి వచ్చే మట్టి పూర్తిగా పేరుకుపోయింది. దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో చర్చిస్తారు. అనంతరం జూరాల తర్వాత అనంతరం అయితే ఈ జూరాల ప్రాజెక్టు ఆనకట్టు ఉన్నటువంటి కోయిల్సార్ కావచ్చు, ఈ కోయిల్సార్ ఏరియల్ సర్వే ద్వారా పూర్తిగా సర్వే చేస్తారు. కోయిల్సార్ కూడా మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి కోయిల్సాగర్ ప్రాజెక్టు కూడా అక్కడ సందర్శిస్తారు. గతంలో నెహ్రూ హయాంలో నిర్మాణం చేపట్టిన ఈ కోయిల్సాగర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా ఏరియల్ సర్వే నిర్మించి అక్కడ నుంచి అనంతరం గద్వాల జిల్లా చేరుకుంటారు. గద్వాల జిల్లా చేరుకున్నంతరం అక్కడ కేడీ తోటి అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కి సంబంధించిన పూర్తి పనులను అక్కడ అదే ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులతో అక్కడ కూర్చొని చర్చిస్తారు. అక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, ఎన్ని కాలంలో బతుకుతున్నాయని చెప్పి అక్కడ పూర్తిగా అధికారులతో చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పర్యటన నేపథ్యంలో పూర్తిగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారు చెప్పుకోవచ్చు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నగరకర్నూలు జిల్లా సోమశిల ప్రాంతాన్ని అక్కడ చేరుకుంటారు. సాయంత్రం అక్కడ బస చేసి అనంతరం 2వ రోజు పర్యటనకు సంబంధించి పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అని చెప్పి దానిపైన
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఎంత జరిగింది, అయితే గత ప్రభుత్వం 90% చేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది. ఇంత పనులు పూర్తయి ఇంకా కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన పూర్తి సమస్యలు లేవని చెప్పి అక్కడ అధికారులతో చర్చిస్తారు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 రిజర్వాయర్లకు సంబంధించి పూర్తిగా ఈ మొదటిగా ఏదులకు సంబంధించి ఎల్లూరుకు సంబంధించి రిజర్వాయర్ చేరుకుంటారు. అక్కడ పూర్తిగా కృష్ణానది ప్రాంతం ఎల్లూరు ఉంటది కాబట్టి అక్కడ నీటి తోడే ప్రాజెక్టు, అక్కడ నీటిని ఏ విధంగా తోడుతుంది, ఎన్ని పంపులు అవసరం అని చెప్పి అక్కడ పూర్తి అక్కడ అధికారులతో చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే ఏ విధంగా పూర్తిగా సాగునీరు అందించేందుకు కూడా పూర్తి అధికారులతో చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఫస్ట్ ఏలూరుకు సంబంధించిన అక్కడ నుండి నీటిని తోడేసి సంబంధించి మనకు ఎన్ని పంప్ హౌస్లు అవసరం ఉంటాయి, అక్కడ నుంచి నీటిని ఎంత తోడే అవసరం ఉంటది, ఆ నీటిని తోడే ఏలూరు ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ కరివెన అలాగే వట్టెము ఉదండపూర్ ప్రాజెక్టులకు నీటి తోడేయడానికి ఎంత పంపులు అవసరము, అక్కడ ఉన్నటువంటి గ్రాహైట్ నుంచి వాటర్ పోయే అవసరం ఉంటుందా, లేకపోతే ఏదైనా అధికారులతో చర్చిస్తారో దానికి కావాల్సిన పూర్తిగా గత ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని పంపులు పెట్టింది, ఇప్పుడు మనం ఎంత పంపులు అరేంజ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఏమేమి కావాలని అక్కడ అధికారులతో చర్చిస్తారో అక్కడ చర్చ అనంతరం కూడా వట్టెం కరివెన చేరుకుంటారు. మెయిన్ గా వట్టెం కరివెన రిజర్వాయర్లను పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం జడ్చర్ల ప్రాంతంలో కూడా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులతో పాటు అధికారులు కూడా పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే 6 ఎయిర్ప్యాడ్లు కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం ఉంది. ఎందుకంటే ఏరియాలు దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పర్యటనను విజయంలో చేసేందుకు కూడా అధికారులు కూడా ఇప్పటికే 6 ఎయిర్ప్యాడ్లు కూడా ఏర్పాటు చేసి ఏదైనప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన విధంగా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఏదైతే విజయ సంకల్పంతో ముందుకెళ్తారో అలాగే పాలమూరు కరూరు జిల్లాని తీర్చిదిద్దేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రూపకల్పన చేసింది కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతుందా లేదని కూడా ప్రజలు చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ ఏదైనప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డితో పాటు మిగతా నెట్టెంపాడు, కోయిల్ సాగర్ అలాగే ఈ మిగతా ప్రాజెక్టులకు ఏదైతే రిపేర్లకు సంబంధించిన పెండింగ్ అంటే దానికి రిపేర్లకు సంబంధించిన ఏదైనా పనులు ఉన్నాయో అధికారులతో చర్చిస్తారు. ఏదైనప్పుడు కూడా ఈ 2 రోజుల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు పూర్తిగా ఆ ప్రాజెక్టుల పైన సీఎం దృష్టి పెట్టే అవకాశం ఉంది. వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా రైతులకు సాగునీరు అందించేందుకు కూడా పూర్తిగా ప్రతిపాదన చేసే విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే జిల్లా అధికారులు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిగా మక్తల్ నియోజకవర్గం చేరుకుంటే అక్కడ పూర్తిగా పోలీసులు నారాయణపేట జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు పూర్తి ప్రాంతం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి సర్వసిద్ధమైంది. భారీ ఎత్తున బందోబస్తు మధ్యలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు విజిట్ చేస్తారు. అన్న తర్వాత కర్ణాటక మంత్రి రావడంతో పాటు అక్కడ ఏరియా సర్వే ఇస్తారు. దాంతో పాటు గద్వాల నుంచి నాగర్కర్నూలు జిల్లా చేరుకుంటారు. అక్కడ కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఈ 2 రోజుల పాటు సీఎం సొంత జిల్లా అయినటువంటి 2 రోజుల పాటు ముఖ్యంగా ప్రాజెక్టుల పైన పూర్తిగా ఆయన పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు పూర్తిగా ప్రాజెక్ట్ ఏ విధంగా ముందుకెళ్లాలో ప్రాజెక్టు పనులు ఏ విధంగా కొనసాగాలి పూర్తిగా నిశ్చితంగా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు కూడా సర్వసిద్ధం చేశారు చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ 2 రోజుల పాటు సీఎం పర్యటన నేపథ్యంలో పూర్తి అధికారులు నిమజ్జనమై పూర్తిగా ఏర్పాట్లు సర్వసిద్ధం చేశారు. ఓకే, థ్యాంక్ యూ.